అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మన ఎంఆర్పల్లి తిరుపతి రూరల్ మండలం పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఎందుకంటే మన తుమ్మలగుంట చెరువు గత కొద్ది కాలంగా కనిపించకుండా పోయింది. అందుకని మిస్సింగ్ కేసు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇప్పుడే మన సిఐ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే దయ ఉంచి మీరు వెతికి మాకు చెరువుగా అప్పజెప్పాలని కూడా కోరుతున్నాము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా తుమ్మలగుంట చెరువు అది దగ్గర 60 సర్వే నెంబర్ 60 దగ్గర 100 ఎకరాల విస్తీర్ణం గల దాని కింద 180 ఎకరాలు సాగు భూమి పచ్చని పైర్లతో బ్రహ్మాండంగా ఉండేది నేను చూసినప్పటి నుంచి. ఈ మధ్యకాలంలో ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని అన్యాక్రాంతం చేసి అతను కబ్జా చేసి అతను హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని ఆయన ఆడుకునేదానికి ఆయన సేద తీరేదానికి ఆ చెరువును ఉపయోగించుకుంటున్నాడు. దాన్ని స్వరూపమే మొత్తం కూడా మార్చేశారు. ఎందుకంటే అది మన ముక్కోటి దగ్గర వంక నుంచి నేరుగా మన పేరూరు చెరువులోకి నీళ్ళు వచ్చి ఆ పేరూరు చెరువు నిండుతానే అక్కడి నుంచి కాలువల రూపంలో మన తుమ్మలగుంట చెరువు నిండి ఆ చుట్టుపక్కలంతా కూడా పల్లెల్లో మన తుమ్మలగుంట కావచ్చు, చిగురువాడ కావచ్చు, మల్లంగుంట కావచ్చు, ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రౌండ్ వాటరు దీనివల్లనే చుట్టుపక్కల వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ చెరువుని ఆక్రమించి ఒక చుక్క నీళ్లు కూడా దాంట్లోకి రాకుండా మొత్తం డైవర్ట్ చేసి మొత్తం తిరుపతిని ముంచేశాడు. మొన్న వర్షాల్లో కూడా మీరే చూసుంటారు అంతా కూడా. ఆ ఒక దీంతో ఎక్కడ కూడా గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా పోయింది. అందరూ కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏమన్నా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడంతో వాళ్ళు ఎవరు కూడా బయట రాకుండా పాపం నా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 2-3 సార్లు కూడా మీ మీడియా సమక్షంలో కూడా నేను ఆ తుమ్మలగుంట చెరువు గురించి కూడా మాట్లాడాను ఆల్రెడీ కూడా. కానీ నిమ్మక నీరెత్తినట్టు అధికారులు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకొని పాపాన పోలేదు. అందుకని ఈరోజు కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా ఆర్డీఓకి ఎంఆర్ఓకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా కరెక్ట్గా 48 గంటలు డెడ్ లైన్ విధిస్తున్నాను అధికారులకు అందరికి కూడా. 48 గంటల్లో ఆ చెరువుగా ముందు ఎలా ఉందో అదేవిధంగా చెరువుగా చేసి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాను. ఖచ్చితంగా ఈ యొక్క మేము చేసినటువంటి కార్యక్రమానికి స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే 48 గంటల్లో పెద్ద ఎత్తున ఉద్యమించి దాన్ని ఏ రకంగా కార్యరూపం దాల్చాలో మీకు మళ్ళా తెలియజేస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.